ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన మీకు శుభములు తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదా. ఈరోజు వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ జాన్ 1:4 ధ్యానం చేద్దామండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుడు సమస్త సృష్టిని సృష్టించినప్పుడు మనుషులోని చీకటిని తీసివేయటానికి ఆయన దేవుడు మొదటి రోజునే దేవుడు వెలుగును సృష్టించాడు. కానీ సమస్త లోకంలో ఉన్న చీకటిని తీసివేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక గొప్ప వెలుగుగా వచ్చాడు. ఆయనే నేను లోకానికి వెలుగునని యేసుక్రీస్తు ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తను ప్రకటించుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజుల రాజు కాబట్టి ఆయనకు సర్వాధికారం ఉంది కాబట్టి దేవుడు నేను లోకానికి వెలుగని మన ప్రభువుని యేసుక్రీస్తు వారు స్వయంగా తను పాటించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవారు చీకటిని విడిచిపెట్టి ఎప్పుడు వాళ్ళ జీవపు వెలుగు కలిగి ఉంటారు. సముద్రంలో షిప్పులకి వాటికి డైరెక్షన్ గురించి ఎలాగో లైట్ హౌస్ వాడికి దారి చూపెడతా ఉంటుందో, ఆ లైట్ హౌస్ ద్వారా షిప్పులన్నీ కూడా దారి తెలుసుకొని సముద్ర తీరానికి వస్తూ ఉంటాయి. ఆ లైట్ హౌస్ ద్వారానే వాళ్ళకి అన్నీ కూడా పైలట్స్ తెలుసుకొని వాళ్ళు గమ్యానికి చేస్తూ ఉంటారు. అలాగే నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం దేవుని బిడ్డవైతే ఆయన నీ హృదయాలను నీకు చోటిచ్చినట్టయితే దేవుడు నీ హృదయాల్లో ఉండి ఆయన నీలో ఉన్న చీకటిని పారదోలి నీకు గొప్ప జీవ వెలుగు ఇస్తాడు మామూలుగా. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మీతో అందరితో మాట్లాడుతున్నాడు. నీవు నీ హృదయంలో దేవునికి చోటిస్తావా? నువ్వు ప్రభు మీతో మీరు మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు దేవుని దగ్గరికి వస్తారా, లేకపోతే ఇంకా ఆలస్యం చేస్తున్నావు? దేవుని బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత త్వరగా దేవుని దగ్గరకు వచ్చేసి దేవుని పిలుపుని అందుకొని ఆయన వెంబడిస్తే అంత త్వరగా నువ్వు దీవెనలు పొందుకుంటావు. కాబట్టి ఇంకా ఆలస్యం చేసినట్టయితే మనకు ఏంటంటే మనమే నష్టపోతూ ఉంటాం మామూలుగా. ఆయన నీకు వెలుగిస్తే దేవుడు కాబట్టి నీలో ఉన్న చీకటిని తీసుకోవటానికి ఆయన వెంబడించి బిడ్డ, దేవుని స్వరాన్ని విను, ఆయన వెంబడించి నీలో ఉన్న చీకటిని తీసేసుకొని గొప్ప వెలుగుని పొందుకోవటానికి మన ప్రభువుని యేసుక్రీస్తు ఎప్పుడు కూడా సమర్థుడు. కాబట్టి ఈ దేవుని బిడ్డ త్వరగా వచ్చే దేవుని దగ్గరికి ఆయన వెంబడించి నీలో చీకటి తీసుకొని జీవ వెలుగును పొందుకోవటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు గట్టిగా పట్టుకోండి, స్తుతించండి, ప్రార్థించండి, ఆయన నామాన్ని కీర్తించండి. దేవుడు నీలో ఉన్న చీకటిని తీసి ఆయన జీవపు వెలుగు మీలో ఇస్తాడు. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, అయ్యా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా అయ్యా నువ్వు నాయన ఈ లోకానికి ప్రభా గొప్ప వెలుగుగా వచ్చావు తండ్రి. ప్రభు నాయన అయ్యా నీ కృప నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. ప్రభు నాయన అయ్యా మేము నాయన నిన్ను వెంబడించే వారంగా ప్రభా మేము ఉంటకు సహాయం చేసి ప్రభు నాయన అయ్యా మా హృదయాల్లో ప్రభు నాయన నీకు చోటిచ్చి ప్రభు నాయన అయ్యా మాలోని ఉన్న ప్రభా చీకటిని తీసివేసి అయ్యా మా జీవితాలు ప్రభు నాయన గొప్ప వెలుగు నింపు ప్రభా మేము నాయన జీవపు వెలుగు పొందుకోవటం మీరు సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నావు తండ్రి బాబా. అట్లాగే బాబా ఈరోజు బాబా ఆన్లైన్లో బాబునైనా అయ్యా నీ వాక్యం నీ వాగ్దానం వినే బిడ్డలందరూ బాబా మీరే వాళ్ళతో మాట్లాడిన తండ్రి బాబునైనా వారు ఈరోజు చేయబోతు అన్నింటిలో బాబునైనా అయ్యా వాళ్ళ ఉద్యోగాలు బిజినెస్ విషయాలు బాబా అయ్యా అనేక విషయాలు బాబా వాళ్ళు బిడ్డలు బాబా వాళ్ళ పనులకు వెళ్తాను బాబునైనా వాళ్ళు చేసే పనుల్లో బాబా నీ కృప ఉంచి నాయన అయ్యా వారిని గొప్ప దీవెలతో నింపి బాబునైనా ఈరోజంతా కూడా సంతోషం సమాధానంతో ఉంటూ సహాయం చేసి పాపనైనా అయ్యా ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తుకు అతి శ్రేష్టమైన నామం తండ్రి మీరు మిక్కిలి వేయంతో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.